దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దేవుని దయనిచ్చాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మీరు దేవుని పిల్లలను, తన కుమారుని ఆత్మ మీ హృదయంలోకి పంపెను గనుక ఆ ఆత్మ మనలో తండ్రి అని పిలుస్తున్నాడు. మీరు దేవుని పిల్లలు, తన కుమారుని ఆత్మనంట మన హృదయంలోకి పంపించాడంట. పంపించి వారసులుగా చేశాడంట, పరిశుద్ధులుగా చేశాడంట, పవిత్రులుగా చేశాడంట. ఇలా చేసి తాను నివసిస్తూ వచ్చాడు. అలా మానవ జన్మని, మానవ జాతి జనాంగ ప్రజల్ని రక్షించాలని ఆశించాడు. మన కోసం యేసయ్య ప్రాణం పెట్టి, రక్తం కార్చి, కొట్టబడి, దున్నబడి, చీల్చబడి, మనల్ని ప్రేమిస్తూ వాగ్దాన ఫలంగా మనల్ని ప్రేమించాడు. వాగ్దానాన్ని మనకి అనుగ్రహించాడు. మీరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలని మనకి ముద్ర వేశాడు. అంటే వారసులుగా, దేవుని కుమారులే, దేవుని పిల్లలే అని. ఇప్పుడు మనకి దేవుడు పిల్లలని అనుమతి వచ్చింది కదా, మనం ఏం చెయ్యాలి? అనేకుల్ని రక్షించాలి. నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలి. రక్షణ సువార్తను అందించాలి. అంటే రక్షించబడుతున్న ఆత్మలకి మనము మార్గదర్శి అవ్వాలి. కాబట్టి మనం దాసులం కాదు, దేవుని పిల్లలమే. 119వ కీర్తన 11వ వచనములో ఏముంటుందంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో పాపానికి తావుండదు. పాపము చెయ్యవాడు పాపానికి దాసుడు. ఇప్పుడు హృదయంలోకి తన ఆత్మను పంపి, తన వాక్యాన్ని పంపి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఇక్కడ యవ్వనస్తులు 9వ వచనం చూడండి. 119వ కీర్తన 9వ వచనం చూస్తే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొందురు కదా. ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా యవ్వనస్తులు తన దేని చేత నడుచుకుంటారు అని. చూడండి, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి శిక్షకు పాత్రుడు. ఎందుకంటే అక్కడ మనకి వాగ్దానం ఉంది కుమారులని, అక్కడ మనకి వాగ్దానం ఉంది దేవుని పిల్లలని, వారసులని. అలా ఉన్నప్పుడు మనం ఎవరితో యుద్ధం చేయాలి? మన పోరు ఎవరితో? దురాత్మ శక్తులతో, సాతాను వాళ్ళ దూతలతో. వాళ్ళకి అగ్ని గంధకాలు రెడీగా ఉన్నాయి. దెయ్యములు కూడా వణికిపోతున్నాయి. ఇంకా సమయం రాకుండానే వచ్చేసావా యేసయ్యా,
నీకేం పట్టింది, మమ్మల్ని బాధించడానికి వచ్చావు అని గగ్గలాడిపోతున్నాయి మనం చూస్తాం. అంటే వారసులకి ఉన్న యోగ్యత మనం పోగొట్టుకోకూడదు. వారసులుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము మన హృదయంలోకి తన ఆత్మను పంపించి తండ్రి అని మనం మొరపెడుతున్నప్పుడు మనము ఆత్మలు రక్షించేవారిలాగా ఉండాలి. ఆత్మకు సావు లేదు. ఆత్మ ఎంత కృప దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి. దేవుడు తన్ను తగ్గించుకున్నాడు. తన్ను ఎంతగా తగ్గించుకున్నాడంటే, మానవుడైనప్పుడు దేవుడు దేవదూతల్ని ఎంతగా తగ్గించుకుని తన సేవకులుగా చేసుకున్నాడు. ఆ యోగ్యత మనకు కూడా ఇచ్చాడు. దేవదూతలు మనకి సేవకులు. మనకి చాలా పెద్ద పని అప్పగించాడు. ప్రాజెక్ట్ పెద్దది. ఈ పెద్ద పనిలో దేవుడు దేవదూతల్ని మనుషులకి సేవ చేయాలని అప్పగించాడు. చూడండి, దేవుడు ఎప్పుడైతే దేవదూతల్ని మనకు అప్పగించాడో మనము ఆ పనిని చేసి అప్పగించాలి. ఎలా పని చేయాలి అంటారు? ఏ రకంగా పని చేస్తే మనం ముందుకెళ్తాం? ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి? చూడండి, దేవదూతలు ఆహారం మనం తిన్నాం. మన్నా, యేసు రక్తము, మనకి పవిత్రమైన యేసు రక్తముతో మనం శుద్ధీకరించబడ్డాం, విమోచించబడ్డాం. అనేకులకి ఇప్పుడు మార్గదర్శులుగా మనం మారాలి. చూడండి, ఇక్కడ 4 చూస్తే 119వ కీర్తన 4వ వచనం చూస్తే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆజ్ఞలు గైకొనాలి అంటే దేవుడు ఇచ్చిన పనిని మనం చేసినప్పుడు ఆజ్ఞలను గైకొంటాం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించినప్పుడు, అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినప్పుడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేలాగా మీరుండాలి. ఎన్ని ఆత్మలు సంపాదించావని అడుగుతాడు, కానీ ఎన్ని ఎకరాలు సంపాదించావని అడగడు. ఎన్ని బిల్డింగులు కట్టేవని అడగడు. ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఎన్ని మీటింగులు పెట్టావు, ఎంతమందిని దేవుడిలోకి నడిపించావు, మార్గదర్శిగా నువ్వు ఉన్నావు అని దేవుడు అడుగుతాడు. అదే చూడండి 4, నీవు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నువ్వు మాకు ఆజ్ఞాపించితివి. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలంటే మనము నువ్వు నీ పొరుగు అని ప్రేమించటంలో, దేవుణ్ణి ఆరాధించటంలో మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. అబ్బా తండ్రి అని మొరపెట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవునికి వారసులుగా మనము ఉంటున్నాం. నశించిపోతున్న ఆత్మలు రక్షణలోకి నడిపించినప్పుడు వారసులు అని పిలువబడతారు. బళ నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి
నీవు అర్హుడు, నీకు అర్హత ఉంటే, నువ్వు వారసుడుగా ఉంటే, దేవుని పిల్లలుగా ఉంటే, దేవుని కుమారుడుగా ఉంటే, ఆయన ఆత్మను మన హృదయంలోకి పంపించాడు. మనం దేవుని పిల్లలుగా ఉండాలి. మనము దేవుడికి లోబడి జీవించాలి. విమోచన ద్వారా మనము రక్షించబడ్డాం. ఆయన చేసిన ఉచిత సలహా కృప, దేవుని కృపే ఆయన ఆజ్ఞలను గైకొనేలాగా చేసింది. ఆయన రక్తము చేత మనం శుద్ధీకరించబడ్డాం. దేవదూతల ఆహారం మనం తిన్నాం. మన్నా దాని పేరు. దేవదూతలు మనకు సేవ చేస్తున్నారు. మనము ఒకసారి దేవుని వైపు తిరిగినట్లయితే, ఇంత స్పెషాలిటీ మీకు ఇచ్చాను కదా, మీరెందుకు మౌనంగా ఉన్నారు? మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పాను కదా, మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఉత్తర భారతదేశం అట్టుడుకుపోతుంటే ఎలా మౌనంగా ఉన్నారు? దక్షిణ భారతదేశము చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటే మీరు ఎలా ఉన్నారు? దేవుడు అడుగుతాడండి, లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు లెక్క అడిగినప్పుడు, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. వాక్యాన్ని ఉంచుకోండి, విమోచనను ధరించండి, ఆత్మలు సంపాదించండి, ఆయన ఆజ్ఞలు గైకోనండి, నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించండి. ప్రార్థన చేసుకుని, వాగ్దాన ఫలం మాకుంది నాయన. వాగ్దాన ఫలంలో మేము తండ్రి ముందుకు వెళ్ళాలంటే నీ కృపను అనుగ్రహించు, నీ ప్రేమను అనుగ్రహించు, నీ దయను అనుగ్రహించు, నీ సన్నిధిని అనుగ్రహించు. మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.